ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. పోలవరం పనుల పురోగతికి సంబంధించి అధికారులతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్న ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు ఒక పక్కన పోలవరాన్ని పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు హెలిప్యాడ్ నుంచి దిగుతున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. పోలవరంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అధికారులతో వివరాలు తెలుసుకుని మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు అలాగే క్షేత్రస్థాయి పనులను పరిశీలిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ఆంధ్రాకు జీవనాడి అంటూ పదే పదే చెప్తూ ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పనులను వేగవంతం చేసి పోలవరాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగానే ప్రస్తుతం పోలవరంలో పర్యటిస్తూ ఉన్నారు. పనుల పురోగతి ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. పోలవరం చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. పోలవరం నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, పోలవరం నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. పోలవరం పనుల వివరాలను ఆయనకు వివరిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అధికారులతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణ పనుల వివరాలకు సంబంధించి అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ ఉన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కూడా ప్రాజెక్టు పనులను పరిశీలించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరం పూర్తి చేయడమే టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. చూసారు, అది కూడా చూసారు. ఆ హైట్ వస్తుంది, కొంచెం పెరుగుతుంది. కంప్లీట్ అయిపోయింది. ఓకే, చాలా సార్లు చూస్తూనే ఉన్నాం కదా, కంఠాపాఠం అయిపోయింది. రండి. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే హెలిప్యాడ్ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథులు స్వాగతం పలకడం జరిగింది. అలాగే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మొత్తం ఎంపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, అలాగే మరి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వాళ్ళందరినీ మొత్తం వాళ్ళు అందించినట్టు పుష్పగుచ్చాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా అటు డయాఫ్రామ్ వాల్ కు బయలుదేరటం జరుగుతుంది. ఇదే సందర్భంలో డయాఫ్రామ్ వాల్ కు సంబంధించి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, దీనికి సంబంధించిన ప్లాట్ఫారం పనులు ఏ విధంగా సిద్ధం చేశారు అంటే ఇప్పటికే అటు నిర్మాణ సంస్థ అటు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైనటువంటి అటు ప్లాట్ఫారం అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా అక్కడ ఆ పనులు జరిగాయి అనే దాన్ని కూడా క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఇదే సందర్భంలో అటు డయాఫ్రామ్ వాల్ పరిశీలన అనంతరం అక్కడ పాత డయాఫ్రామ్ వాల్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన పర్యవేక్షణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అధికారులతో జరపనున్నారు. అలాగే అప్పరు, లోయరు, కాపర్ డ్యాములకు సంబంధించిన పటిష్టత అంటే గతంలో ఇప్పటికే సీపేజ్ అంటే వర్షాలు వచ్చిన సందర్భంలో, వరదలు వచ్చిన సందర్భంలో అటు సీపేజ్ వాటర్ లీక్ అవటం, అదంతా కూడా డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి చేరుకోవటం వల్ల కొంత పనులకు ఆటంకం కలుగుతుంది. అయితే ఇటువంటి సీపేజీ వాటర్ ఎక్కడ కూడా లీకేజ్ కాకోకుండా అనుసరించాల్సిన అంశాలపైన కూడా
పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చించనున్నారు. గతంలో విదేశీ నిపుణుల బృందం ఏదైతే శ్రీనివాస్ పర్యటన జరిపి అటు గ్యాప్ వన్ బలరాం శ్రీనివాస్ అంటే అధికారులతో సమీక్ష సమావేశం ఏమైనా నిర్వహించే అవకాశం కనిపిస్తోందా? మరోవైపు పోలవరం వివరాలకు సంబంధించి అధికారులు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్లు ఇస్తూ ఉన్నారు? అంటే గంట పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడే అధికారులతో సమీక్ష జరపడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడే ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నారు, సమావేశం అవుతున్నారు. తర్వాత ఆయన నేరుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలిస్తారు. దాదాపు గంట పాటు ఆయన అన్ని పనులను పరిశీలించిన తర్వాత నేరుగా పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో అటు పోలవరం ప్రాజెక్టు అధికారులు, అలాగే నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారులు, ఇంజనీర్లు, అలాగే పిపిఏ అధికారులు, అలాగే కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో వీళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. చర్చించిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించి అటు డయాఫ్రామాల నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు పూర్తవుతాయి, అలాగే దానికి సంబంధించిన పటిష్టత ఏ విధంగా పర్యవేక్షించాలి అనే దాని మీద కూడా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధికారులతో పరిశీలించనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు సంబంధించిన ఒక ఏదైతే ఎప్పుడు ఎలా ఏ పనులు జరుగుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి అనేది కూడా ఒక వర్క్ షెడ్యూల్ అయితే కూడా ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గతంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పోలవరం ప్రాజెక్టు వద్ద ఆయన పర్యటించడం జరిగింది. తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి పర్యటన. అయితే ఈ పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ ఏ పనులు పూర్తి అవుతాయో ఏంటనేది కూడా కొంత అధికారులు కానీ అటు ప్రభుత్వానికి కానీ స్పష్టమైన స్పష్టత లేదు. అయితే ఈ పర్యటన ద్వారా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం సంబంధించి ఎప్పటికీ పూర్తి చేయగలుగుతాము, అలాగే గ్యాప్ వన్ గ్యాప్ 2 పనుల భద్రత ఏ విధంగా ఉండబోతుంది, డయాఫ్రామ్ వాల్ అంటే అటు అప్పర్ కాపర్ లోయర్ డాము సంబంధించి పటిష్ట ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అలాగే స్పిల్వేకి సంబంధించి కూడా దాదాపు పూర్తయినప్పటికీ కూడా కొంత ఇంకా మిగిలి ఉన్న పనులు అంటే పెండింగ్ లో ఉన్న పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయి, అలాగే కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా పెండింగ్ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి దాని మీద కూడా స్పష్టంగా అధికారులతో సమీక్ష జరపనున్నారు. బలరాం శ్రీనివాస్ అంటే పోలవరం ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామంటున్నారు, ఎలా ఉండిపోతోంది ఈ షెడ్యూల్? జనవరి మొదటి వారంలో డయాఫ్రామ్ వాల్ కొత్తది నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించి పనులైతే కూడా వేగవంతంగా అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే దాదాపు 5 నెలల పాటే ఈ పనులు కొనసాగుతాయి. ఎందుకంటే జూన్ నెల వర్షాకాలం వచ్చే సమయానికి డయాఫ్రామ్ వాల్కి సంబంధించిన పనులైతే కూడా ఒక కొలిక్కి రావాలి. ఆ తర్వాత పనులు చేపట్టేందుకు కొంత అవకాశం ఉండదు. ఒకవేళ వరదలు వస్తే వర్షాలు వచ్చిన సమయంలో ఇక్కడ పనులు కొంత ఆటంకం ఏర్పడుతుంది. అయితే ఒకవేళ వర్షాలు వరదలు వచ్చినా ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వారి చర్యలపైన కూడా క్షుణ్ణంగా అధికారులతో చర్చించనున్నారు. అది విదేశీ నిపుణుల బృందం సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఇక్కడ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులైతే కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఈ వర్క్ షెడ్యూల్ ఉంది. అంటే దాదాపు 3 సీజన్ల పాటు ఈ వర్క్ షెడ్యూల్ ఉంటుందని చెప్పి గతంలోనే మంత్రులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే 2025లో మొదలెట్టినటువంటి పనులకు సంబంధించి 26, 27 నాటికి పూర్తవుతాయి. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం తర్వాత అటు విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అటు ఎడమ కాలువకు సంబంధించి ఆ ప్రాజెక్టు వద్ద విద్యుత్ నిర్మాణ పనులకు సంబంధించి అన్ని కూడా ఇప్పటికే కొంత కొలిక్కి వచ్చాయి. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలంటే మినిమం 2027 చివరి నాటికి పూర్తవుతుందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. ఆ అంచనాకు అనుగుణంగానే ఇప్పుడు పనులకు సంబంధించి ఒక వర్క్ షెడ్యూల్ అయితే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటన ద్వారా విడుదల చేసే అవకాశం ఉంది. బలరాం శ్రీనివాస్ అంటే మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా ప్రతి సోమవారం పోలవరం అంటూ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు సీఎం చంద్రబాబు ఎటువంటి దృష్టి కేంద్రీకరించబోతున్నారు, ఎటువంటి టార్గెట్ విధించబోతున్నారు? బలరాం ప్రభుత్వం సంబంధించి అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం పోలవరం పనులు అయితే కూడా కొంత వేగవంతం అయ్యాయి. గతంలో నత్తనడకన నడిచినటువంటి పనులకు సంబంధించి అక్కడ వర్క్ చేసేటువంటి సిబ్బంది పెరగటం కానీ లేదంటే ఆ వర్క్ ప్రాసెస్ అంతా కూడా కొంత వేగవంతం అయింది. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైనటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే సిద్ధం చేశారో గత 3 నెలల నుంచి కూడా ఈ పనులను అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చేపట్టింది. ఇక్కడ గతంలో చేపట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కొంత భిన్నంగా
కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అయితే చేపట్టాలని చెప్పి కూడా విదేశీ నిపుణుల బృందం సూచించింది. ఆ మేరకు అటు పునాదులు ఏ విధంగా పటిష్టంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగానే ఇక్కడ ప్రస్తుత పనులు అయితే కూడా జరుగుతున్నాయి. అయితే మొత్తానికి సంబంధించి ఎప్పటికప్పుడే ప్లాట్ఫామ్ నిర్మాణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు చేపడుతున్న పనులను అటు పీపీఐ అధికారులకు అలాగే విదేశీ నిపుణుల బృందానికి కూడా ఎప్పటికప్పుడు అటు నిర్మాణ సంస్థ ఇంజనీర్లు అయితే కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళకు అవసరమైన సూచనలు సలహాలు విదేశీ నిపుణుల బృందం కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే జనవరి మొదటి వారంలో కొత్త డయాఫ్రామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అయితే కూడా ప్రారంభం అవుతాయి. దానికి సంబంధించి ఆ తర్వాత ఏ విధంగా ఎప్పటికి పూర్తవుతారనేది కూడా ఒక షెడ్యూల్ అయితే కూడా సాయంత్రం లోపు ముఖ్యమంత్రి వెల్లడించున్నారు. థ్యాంక్ యూ.